శ్రీమతే నమః. నాకు గత వారం రోజుల నుంచి ఒకే రకమైన మెయిల్స్ వస్తున్నాయి. అలాగే కామెంట్‌లో కూడా పెడుతూ ఉంటాననమాట. ఇలా లవ్ ఫెయిల్యూర్ అయ్యానమ్మా, ఇలాగా నన్ను ప్రేమించి మోసం చేశాడు. ఇలా ఇలా చాలా కామెంట్స్ పెడుతూ ఉంటారు. ప్రతిదానికి నేను సమాధానం చెప్తూనే ఉన్నాను. కానీ నలుగురు మాత్రం ప్రతిరోజు కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. అలా పెడుతున్నప్పుడు నేనేం చేశాను అంటే, నేను టెలిగ్రామ్ ఐడీ ఇచ్చాననమాట. మాట్లాడదాము అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు బాగా డిప్రెస్ అయిపోయారు. నాకు అర్థమైపోయింది. మనం కామెంట్‌లో పెట్టి వాళ్ళని పాసిఫై చేయలేము అనే విషయం నాకు తెలిసిపోయి, నేను టెలిగ్రామ్ ఐడీ ఇచ్చాననమాట. ఎందుకంటే ఇలా ఎప్పుడైనా బాధపడుతున్న వాళ్ళకి మెయిల్ ఐడీ ఇవ్వకుండా టెలిగ్రామ్ ఐడీ ఇస్తూ ఉంటాను. సరే ఆ అమ్మాయేమో టెలిగ్రామ్ ఐడీలో కనెక్ట్ అయింది. అసలు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మన టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది అని మనం అనుకుంటున్నామో, దాన్ని ఉపయోగించుకుంటున్నాము అని అనుకుంటున్నామో, అదే టెక్నాలజీ మనల్ని అధఃపాతాళానికి తోసేస్తుంది. అంటే పిల్లలకి మనం ఒక కత్తి ఇస్తున్నాం. కత్తి ఇచ్చి వాళ్ళకి చెప్పట్లేదు. ఇది కత్తి పీకలు కోస్తుంది, అలాగే ఆపరేషన్ కూడా చేస్తుంది. మనం పీకలు కోయడానికి ఉపయోగించకూడదు. ఖచ్చితంగా దీన్ని ఆపరేషన్ చేయడానికి మాత్రమే ఉపయోగించాలనే విషయం మనం వాళ్ళకి చెప్పకుండా ఆ కత్తిని చేతికిచ్చేస్తున్నాం. మనం అలా పిల్లలకి ఇచ్చిందే మొబైల్. వాళ్ళ జీవితాల్లో ఎంత ఆట ఆడుకుంటుందో ఇప్పుడు మీరు విందురు గాని. నాకు నిన్న మా స్నేహితురాలు ఫోన్ చేసిందనమాట. తను మెడికల్ షాప్‌కి వెళ్ళింది. మెడికల్ షాప్‌కి వెళ్తే అక్కడ వాళ్ళ నాన్నగారు లేరట. ఆ అమ్మాయి కూర్చొని మొబైల్ చూసుకుంటుందనమాట. మొబైల్ చూసుకుంటూ ఉంటే నా స్నేహితురాలు పళ్ళ పొడి అడిగిందిట. అలాగే ఏవో కొన్ని టాబ్లెట్స్ ఏవో అడిగితే అవి అమ్మాయేమో మొబైల్ అక్కడ పెట్టేసి అక్కడికి వెళ్ళి ఈ టాబ్లెట్సును అలాగే పళ్ళ పొడి తీసుకొచ్చి ఇచ్చిందట. నా స్నేహితురాలేమో అవి చూసుకుంటుందనమాట. కాంపోజిషన్స్ అవి ఉంటాయి కదా! అలాగే ఎక్స్‌పైరీ డేట్ అది ఉంటుంది కదా! చూసుకుంటుందనమాట. చూసుకుంటే ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేసింది? మొబైల్‌ని చేతిలోకి తీసుకొని అవి చూస్తుంది. ఈ అమ్మాయి వెనకాలే అద్దం ఉందనమాట. పాపం ఆ అమ్మాయి అక్కడ అద్దం ఉందనే విషయాన్ని గమనించి ఉండుండదు. గమనించి ఉండుంటే అవన్నీ చూసి ఉండేది కాదేమో. ఇంతకీ ఈ కాంపోజిషన్స్ చూసుకుంటున్న నా ఫ్రెండు తలెత్తి ఇలా చూసేసరికి ఆ అద్దంలో కొన్ని చాలా అసభ్యకరమైన చిత్రాలు కనిపిస్తున్నాయన్నమాట. కనిపిస్తుంటే ఒక క్షణం షాక్. ఎందుకంటే ఆ అమ్మాయి చిన్న పిల్ల. ఆ వీడియోస్ చూస్తున్న అమ్మాయి చిన్న పిల్ల. బహుశా 8, 9 తరగతులు చదువుతుందేమో అంతే. సరే ఇంకా తట్టుకోలేకపోయిందనమాట కోపం. తట్టుకోలేక వెంటనే ఆ అమ్మాయిని అడిగింది. "నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదు కదా! నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు?" అని చెప్పి అక్కడ మందలిస్తే, "సారీ, సారీ ఆంటీ. ఇవి మా నాన్నగారికి చెప్పకండి" అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడిందట. చెప్పకుండా ఎలా వదిలేస్తాం? చెప్పకపోతే ఆ అమ్మాయి లైఫ్ పాడైపోతుంది. చెప్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? అది అర్థం చేసుకోకుండా, వాళ్ళని కౌన్సెలింగ్ చేయకుండా వాళ్ళని బాగా కొడతారు, తిడతారు. సో, ఎవరు మాట్లాడకపోవటం వల్ల, లోన్‌లీగా ఫీల్ అవ్వటం వల్ల కూడా ఈ అమ్మాయి ఈ మొబైల్‌కి అడిక్ట్ అయ్యి ఉండుంటుంది. మామూలుగా మొబైల్‌లో వచ్చేవన్నీ చూస్తూ ఉంటారు కదా! ఈ సినిమాలు, పాటలు అని. కావాలని ఇలా అశ్లీలమైనవి చూడరు. ఇలాంటివి చూస్తూ ఉన్నప్పుడు బహుశా అవి కనపడుండుంటాయి. కనపడుంటే దానికి అడిక్ట్ అయిపోయి ఉండుంటుంది. అలా చిన్న పిల్లలనమాట. చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నేను ఇద్దరితో మాట్లాడినప్పుడు నేను ఇద్దరి జీవితాలు చెప్తాను మీకు ఈరోజు. కనీసం అవి తెలుసుకున్న తర్వాతైనా మనం మారడానికి ప్రయత్నిద్దాం. ఒక అమ్మాయేమో ఆ అమ్మాయికి ఇప్పుడు 22 సంవత్సరాలు. 18 ఏళ్ల నుంచి ఆ అమ్మాయి పూజలవి చేస్తుందట ఈ ఇంటర్నెట్‌లో చూసి. అంత క్రితం అంటే ఆ అమ్మాయి 10థ్ క్లాస్ చదువుతున్న దగ్గర నుంచి ఆ అమ్మాయికి మొబైల్ వాడకం ఉండేదిట. సరే 10థ్ క్లాస్‌లో ఈ అమ్మాయితో ఎవరు మాట్లాడకపోవటం వల్ల, ఈ అమ్మాయి ఇంట్లో ఒక్కతే ఉండడం వల్ల అంటే వాళ్ళ అమ్మగారు, ఈ అమ్మాయే ఉంటారనమాట. ఈ అమ్మాయి ఫీలింగ్స్‌ని పంచుకోవడానికి ఎవరు లేకపోవటం వల్ల, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బహుశా మొబైల్ ఇచ్చుండుంటారు. లేదు అంటే ఇప్పుడు స్కూల్స్‌లో అంతా ఏం జరుగుతోంది? ఏదైనా సరే ఎక్సర్‌సైజులు గాని, ఏవైనా అసైన్‌మెంట్స్ గాని ఏవైనా ఇవ్వాలి అంటే మొబైల్‌లో పెట్టేస్తున్నారు కదా! ఆ మొబైల్ వాడకం బాగా పెరిగిపోయింది కదా! ఆ మొబైల్ వాడుతూ ఉన్నప్పుడు బహుశా అమ్మాయికి కూడా అశ్లీలమైన చిత్రాలు కనిపించాయి. అశ్లీలమైన చిత్రాలు కనిపిస్తే ఆ అమ్మాయి ఏం చేసిందట ఆసక్తిగా ప్రతిరోజు వాటిని చూడడం మొదలెట్టిందంట. అలా చూస్తూ చివరికి అవి చూడకుండా ఉండలేని స్థితికి వెళ్ళిపోయి ఎలా అయినా సరే వివాహం చేసేసుకోవాలి అని చెప్పి అనుకుందంట. అంటే ఆ అమ్మాయి ఏ స్టేజ్‌కెళ్ళిందో ఒకసారి చూడండి. అలా వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ సామాజిక మాధ్యమం అంటే ఇంకొక సామాజిక మాధ్యమం అన్నమాట. ఆ సామాజిక మాధ్యమంలో ఎవరో ఒక జిహాదీ ఫ్రెండ్ ఈ అమ్మాయికి పరిచయం అయ్యారన్నమాట.
పరిచయం అయితే చాటింగ్ అది చేసుకున్నారు. మనుషులనది చూసుకోకుండానే వివాహం చేసేసుకోవాలి అని అనుకున్నారు. సరే వీళ్ళిద్దరూ బయటకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటున్నప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందట, ఆ అబ్బాయి సెల్ తీసుకుందట చేతిలోకి. చేతిలోకి తీసుకునేసరికి ఆ అబ్బాయి వెంటనే లాక్కోబోతుంటే ఆ మొబైల్ తీసుకొని ఆ చనువుతో లోపల ఉన్న ఫోటోస్ అన్నీ చూస్తే, ఆ అబ్బాయి ఇంకా చాలామంది అమ్మాయిలతో ఉన్న ఫోటోస్‌ని చూసి ఈ అమ్మాయికి చాలా కోపం వచ్చి గొడవ ఏదో చేసిందట. అది మొత్తానికి పక్కకి వెళ్ళిపోయింది. అసలు వివాహం చేసేసుకోవటం కోసం, మాట్లాడుకోవడం కోసం వచ్చారనమాట. అలాంటి సిట్యుయేషన్‌లో ఈ అమ్మాయేమో ఆ ఫోటోస్ చూడటము, కోపం రావడము, ఆ తర్వాతేమో ఆ అమ్మాయేమో భోజనం అవి తినకుండా మానేయటము చాలా జరిగాయి గొడవలన్నీ. సరే. భగవంతుడు ఒక విధంగా ఈ అమ్మాయికి మేలు చేశాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ అమ్మాయి ఉన్న కుటుంబం అసలు మన ధర్మాన్ని పాటించదు. వేరే ధర్మాన్ని పాటిస్తూ ఉంటుంది. అయినా సరే ఈ అమ్మాయికి మన ధర్మం అంటే చాలా ఇష్టం అవటం వల్ల, మన ధర్మంలో ఉన్న అన్ని చదవటము, మన ధర్మంలో ఉన్న స్నేహితులతో ఆ అమ్మాయి తిరగటము అవి చేయటం వల్ల, ఆ అమ్మాయికి అంతర్గతంగా ఒక సంస్కారం అనేది ఏర్పడిందనమాట. ఎంత సంస్కారం ఏర్పడినా కూడా ఈ ఎడిక్ట్ అయిపోయింది చూసారా? అది ఈ సంస్కారాన్ని ఓవర్‌కమ్ చేసేసింది. చేసేసి ఏదో అతని నుంచి బయటైతే పడగలిగింది గానీ, ఈ అశ్లీలమైన వాటిని చూడడం నుంచి మాత్రం బయట పడలేకపోయింది. అసలు ఎంతో ప్రయత్నించిందట. అయినా సరే ఆ అమ్మాయి వల్ల కాలేదు. కాలేకపోతే ఆ తర్వాత మన హిందూ ధర్మం గురించి అన్నీ చెప్తూ ఉంటారు కదా! మన సామాజిక మాధ్యమంలో. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఈ జాతకాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా అని చెప్పి సెర్చ్ కొడితే, అందులో జాతకాలు చెప్పబడునని ఉండి, ఫోను నంబర్‌లవి ఇస్తూ ఉంటారు కదా! ఆ ఫోను నంబర్‌లు చూసి ఆ అమ్మాయి ఆ ఫోను నంబర్‌లకి ఫోను చేసి, నా జాతకం చెప్పండి అవన్నీ ఇస్తే, వాళ్ళేం చేశారట, జాతకం చెప్తాము, కానీ జాతకం చెప్పాలి అంటే కొంతమందేమో ఫలానా చోటుకి రా అనేవారట. కొంతమందేమో నీ ప్రైవేట్ పార్ట్స్‌ని ఫోటోస్ తీసి పెట్టు అని చెప్పి అనేవారట. ఒకసారి దెబ్బతిన్న తర్వాత కూడా ఈ అమ్మాయి మైండ్ సెట్ మారలేదు. ఎప్పుడైతే నీ ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా ఫోటోస్ పెట్టు అని అన్నారో, అప్పుడు ఆ అమ్మాయికి ఏంటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి అప్పుడు కొంచెం మార్పు వచ్చే సమయంలోనే మన ఛానల్ చూడటము, మన ఛానల్‌లో వీడియోస్ అవన్నీ చూడటము, ఆ అమ్మాయిలో మార్పు రావడము, అలా విధంగా మనకు కామెంట్స్ పెట్టడము ఇవన్నీ చేస్తుందనమాట. ఇదంతా ఒక ఎత్తైతే, ఆ అమ్మాయి ఇంకొక విషయం చెప్పిందనమాట. అంటే ఈ అశ్లీల చిత్రాలను చూడ్డానికి అలవాటు పడింది కదా! ఈ అలవాటు పడిన అమ్మాయి దీని నుంచి బయటకు రావటం కోసం, ఈ ఆధ్యాత్మికంగా చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ వీడియోస్ చూడటం మొదలుపెట్టిందంట. మొదలుపెడితే ప్రతిరోజు ఏదో ఒక పూజ చేయటము, ఏదో ఒక పూజ చెప్పడము, అవన్నీ చూస్తూ ఉంటారు కదా! ఈ అశ్లీలం నుంచి బయటపడడం కోసం ఈ పూజలవి చేయటానికి ప్రయత్నించేదట. ప్రతిరోజు ఏదో ఒక పూజ ఉండడంతో, నేను ఈరోజు పూజ చెయ్యాలి అని చెప్పి దానికి సంబంధించినవన్నీ తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళి అవన్నీ తెచ్చుకునేదట. అలా ఆ అమ్మాయి ఈ పూజ చేసే విషయంలో కూడా అంతే అడిక్ట్ అయిపోయిందనమాట. ఏ స్థాయి వరకు వెళ్ళిపోయింది అంటే, ఆ అమ్మాయికి ఏది చూసినా సరే భగవంతుడే కనిపిస్తున్నాడు. ఆఖరికి అశ్లీల చిత్రాల్లో గానీ, తను చేసే పనుల్లో గానీ ప్రతి దాంట్లోనూ. ప్రతి దాంట్లోనూ భగవంతుడు కనపడడం చాలా అదృష్టం. కానీ ఈ అమ్మాయికి వ్యతిరేకంగా కనిపిస్తున్నారనమాట. అంటే తను ఉమ్మేస్తూ ఉంటే ఆ ఉమ్ములో భగవంతుడు ఉండడం. వాష్‌రూమ్‌కెళ్తూ ఉంటే అక్కడ భగవంతుడు ఉండడం. అలాగే తనేదైనా తుక్కు పాడేస్తూ ఉంటే భగవంతుడి మీద తుక్కు పాడేస్తూ ఉండడం. అంటే ఈ అమ్మాయి మైండ్ సెట్ ఎలా అయిపోయిందో ఒకసారి ఆలోచించి చూడండి. ఒక మొబైల్ వాడకం ఆ అమ్మాయి జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసేసిందో. అంటే ఏ దాంట్లో అయితే ఆ అమ్మాయి ఆసక్తి పెంచుకుందాము అని అనుకుంటుందో, ఆ ఆసక్తి పెంచుకోవటం వల్ల అక్కడ డీప్‌గా ఎళ్ళిపోయింది. అంటే ఇటు అశ్లీల చిత్రాలు చూడటానికి అమ్మాయి డీప్‌గా వెళ్ళిపోయింది. ఇటు పూజలు చేయటానికి అమ్మాయి డీప్‌గా వెళ్ళిపోయింది. దీనంతటికి కారణం ఏంటి అంటే, ఈ అమ్మాయితో మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ఇంట్లో ఈ అమ్మాయి ఒక్కతే ఉండేది. తల్లి కూడా చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉండేదిట. సో, వాళ్ళ అమ్మగారేమో పాపం ఈ అమ్మాయితో మాట్లాడేవాళ్ళు కాదుట. అలా ఈ అమ్మాయి ఒంటరిదయిపోవటం వల్ల ఏం చెయ్యాలో తెలియక, కనిపించిందల్లా ఆ అమ్మాయి చేసేస్తూ, చూసిందల్లా పాటించేస్తూ, అసలు జీవితాన్ని నాశనం చేసుకునే స్థితికి వచ్చేసింది. చదువు కూడా పక్కన పెట్టేసి ఈ అమ్మాయి వీటన్నింటికి అడిక్ట్ అయిపోయిందనమాట. ఆ తర్వాత మన ఛానల్‌లో ఈ దేశభక్తులవి చూస్తూ ఉంటుంది. కొంచెం మార్పు తెచ్చుకుంది. ఈ అశ్లీల చిత్రాలు చూడడం అన్నీ పక్కన పెట్టేసింది. అప్పుడు నేను ఆ అమ్మాయికి చెప్పింది ఒకటే. అమ్మా! ఇప్పుడు నీ వయస్సు 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలకి నువ్వు ఇన్ని దాటుకొని వచ్చావు అంటే భగవంతుడు నీ దగ్గర ఉన్నాడు కాబట్టి ఒక పని చెయి. నేనే మీ అమ్మని అనుకో.
నువ్వు ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఇప్పటి నుంచి ఏం చేస్తావు అంటే ఒక కోచింగ్ సెంటర్లో చేరి నువ్వు ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుంటే నీ జీవితం బాగుంటుందమ్మా అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పాను. ఇంకొక అబ్బాయి జీవితం చెప్తాను చూడండి. ఇంకొక అబ్బాయి చాలా చిన్న వయసులోనే అతను కూడా ఏం చేసేవాడు, పాపం చాలా బాగా చదువుకునేవాడట. ఆ అబ్బాయి ఎంసెట్లో ర్యాంక్ కొట్టి ఎంబీబీఎస్ సీట్ సంపాదించాలి అని అనుకున్నట్ట. అయితే ఈ సామాజిక మాధ్యమం చిన్నపిల్లలకి చేతిలో సెల్లిస్తే వాళ్ళు చూడకుండా ఉంటారా? ఆ సామాజిక మాధ్యమానికి అలవాటు పడిపోయి అందులో చదువు కంటే కూడా ఎక్కువగా కనిపించే ఈ పూజల్ని చూస్తూ, అబ్బా ఈ మంత్రం చేస్తే ఉపయోగం ఉంటుంది, ఈ మంత్రం చేస్తే చదువు వచ్చేస్తుంది కనిపిస్తూ ఉంటాయి కదా. తెల్లారేసరికి కోటీశ్వర్లు అయిపోయాము, తెల్లారేసరికి మేము చాలా గొప్పళ్ళు అయిపోయాము అని చెప్పి కనిపిస్తూ ఉంటాయి కదా. పెద్దవాళ్ళం మనమే వాటిని చూడాలని కుతూహలంగా ఉంటాం కదా. చిన్నపిల్లలు ఉండరా చెప్పండి. తెలిసి తెలియకుండా పాపం అబ్బాయి ఏం చేశాడు, ఈ నీట్ ఎలాగైనా కొట్టాలి అని చెప్పి ఈ అబ్బాయి ఈ చదువంతా పక్కన పెట్టేసి కేవలం ఈ పూజలు మాత్రమే చేయటం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఈ మహిమలు జరుగుతున్నాయి, ఆ మహిమలు జరుగుతున్నాయి అని చెప్పి చెప్తారు కదా. అవన్నీ చూసి అమ్మో నిజమే కదా, ఇంతమంది జరుగుతున్నాయి అంటే నాకు కూడా జరుగుతుందేమో అని చెప్పి అనే ఉద్దేశంతో ఈ అబ్బాయి కూడా ఏం చేయటం మొదలెట్టాడంటే పక్కన పెట్టేసి ఇవి చూస్తూ పూజలు చేయటం మొదలెట్టాడు. ఆ అబ్బాయి చెప్పింది వింటే నాకు షాక్ అనమాట. అసలు ఇవన్నీ చూసినప్పుడు అందరూ బాగున్నారు కదమ్మా, నేను కూడా అలాగే ఎంసెట్లో ర్యాంక్ కొడతాను అనుకున్నాను, నీట్ ర్యాంక్ సంపాదిస్తానని అనుకున్నాను, కానీ పరీక్షలు అయిపోయాయి. తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే నేను కనీసం క్వాలిఫై కూడా అవ్వలేదు అని. అప్పుడు చెప్పాను, నిజంగానే నువ్వు క్వాలిఫై అవ్వలేదని ఇప్పుడు చెప్తున్నావు, నాకు ఎప్పుడో తెలుసు, నువ్వు స్టార్టింగ్ మొదలెట్టిన దగ్గర నుంచే నాకు అర్థమైంది. ఎందుకంటే ఎప్పుడైతే చదువును పక్కన పెట్టి అని అన్నావో నాకు అప్పుడే అర్థమైంది అంటే. అదేంటమ్మా అలా అంటారు, మరి ఈ పూజలు అవన్నీ చేసుకున్న వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు కదా, మరి నేనెందుకు సక్సెస్ కాలేను అని చెప్పి అడిగాడు. ఎందుకు సక్సెస్ కాలేము అంటే కొంతమందికి కొన్ని ప్రారంభ కర్మలు ఉంటాయి. వాటిల్ని వాళ్ళు ఏ పూజ చేసినప్పుడో ఏదో చేసినప్పుడు, లేదు అంటే మనకు ఆ కర్మ తీరిపోయే స్థితి వచ్చినప్పుడు ఆ పూజ చేస్తాం, దాని నుంచి బయటపడిపోతాం. కానీ ఈ పరీక్షలు రాయటము, చదువుకోవటము, ఉద్యోగం సంపాదించుకోవటము, వీటన్నింటి వెనకాల మన ప్రయత్నం ఉండాలి కదా. మన ప్రయత్నం లేకుండా మనం ఈ సామాజిక మాధ్యమంలో ఈ యూట్యూబర్స్ చెప్పినవన్నీ వినేసి చేస్తే ఈ అబ్బాయి జీవితం ఏమైపోయింది చెప్పండి. ఇప్పుడు ఆ అబ్బాయి ఏమో ఆ నీట్లో ర్యాంక్ రాకపోతే ఇంట్లో వాళ్ళందరూ తిట్టారట, ఎందుకు పనికిరాని వాడివి నువ్వని. అప్పుడు ఆ అబ్బాయి ఏమో ఇంకా బీఎస్సీలో సీట్ సంపాదించుకొని అది ఇప్పుడు చదువుతున్నాడు. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ఎవరైనా ఏదైనా చెప్తే అది నిజంగా జరిగిపోతుందేమో, నిజంగా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుందని చెప్పి మనం సామాజిక మాధ్యమానికి అలవాటు పడిపోయాం. ఒక్క 10 నిమిషాలు మొబైల్ మన చేతిలో లేకపోతే అసలు ఈ ప్రపంచమే దండగా అనే స్థితికి మనం వెళ్ళిపోయాం. ఎందుకంటే ప్రపంచం అంతా తీసుకొచ్చి మనకు ఆ మొబైల్లో చూపిస్తుంది కదా. ఆ మొబైల్లో చూపిస్తున్నప్పుడు అందులో మరి చూడక ఏం చేస్తాం చెప్పండి. చిన్న పిల్లల దగ్గర నుంచి అశ్లీలమైన చిత్రాలు చూస్తూ జీవితాన్ని పాడు చేసేసుకుంటూ ఈ ఆన్లైన్లో చెప్తున్న పూజలు, ఈ ఆన్లైన్లో చెప్తున్న ఈ జ్యోతిష్యానికి ఎడిక్ట్ అయిపోయి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. మనం కూడా చేసే తప్పే అది. అది పిల్లల్ని మనం అనకూడదు. ఎందుకంటే ఇవ్వకూడని వయసులో వాళ్ళకి మొబైల్ ఇచ్చేస్తున్నాము. ఇచ్చేసి అసలు వాళ్ళు అందులో ఏం చూస్తున్నారని కూడా మనం పట్టించుకోము. మనం పట్టించుకోకుండా అబ్బా నా కొడుకు కదా, నేను పెంచాను కదా, నా పెంపకం మీద నమ్మకం ఉండాలి కదా అని చెప్పి వాళ్ళని వదిలేస్తాం. నిజమే, మన పెంపకం మీద మనకి చాలా నమ్మకం, వాళ్ళు అలా చెయ్యరు, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ అట్ ద సేమ్ టైం పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా పెంచామో బయటికి మనం పెంచిన వాతావరణంలోకి వాళ్ళని పంపించట్లేదు కదా. వాళ్ళని పంపించే వాతావరణం వేరే ఉంటుంది. అక్కడ ఎంతోమంది వాళ్ళు కలుస్తూ ఉంటారు, ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు మనం అక్కడ ఉండం. ఆ మాటలన్నీ వీళ్ళ మీద పనిచేస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఈ మాట్లాడుకున్న మాటలన్నింటినీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని వాటిని ఓపెన్ చేయటం మొదలు పెడతారు. అలా మొదలుపెట్టి చివరికి దాని నుంచి బయటపడలేని స్థితికి వచ్చేసి ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా. నాకు మన ఛానల్ సబ్స్క్రైబర్ అనమాట, అతను చెప్పాడు. నిజంగా అతను చెప్పింది విని సరిగ్గా చెప్పరా నిజమేనా అంటే అవునమ్మా నిజమే అని చెప్పాడు. ఎందుకంటే నన్ను అమ్మ అని పిలుస్తారనమాట, ఇప్పటికీ నాతో మాట్లాడుతూ ఉంటాడు. వాడు చెప్పింది ఏంటి అంటే వాడు 10th క్లాస్లో చదువుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇలాంటి అశ్లీలమైన చిత్రాలు చూస్తూ ఉండేవారట. అలా చూస్తూ ఉన్నప్పుడు బలవంతంగా ఒకసారి ఈ అబ్బాయికి చూపించారట.
వీడు చూడటం మొదలుపెట్టాడు. అలా ఈ అబ్బాయి కూడా ఎడిక్ట్ అయిపోయి 2 సంవత్సరాల పాటు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక సతమతం అయిపోతూ ఎలాగో ఒకలాగా బయట పడ్డాను కదరా దేవుడా అనుకునే సమయంలో ఈ అబ్బాయి బీటెక్ వచ్చిన తర్వాత ఈ అబ్బాయి క్లాస్మేట్స్ కూడా ఏం చేయటం మొదలెట్టారంట. ఇంకా పబ్లిక్‌గా అంటే ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు. ఒక రూమ్‌లో ఉంటారు. ఆ రూమ్‌లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం పక్కన ఉండరు కదా! వాళ్ళు ఏం చేస్తారు? ఈ మొబైల్ తీసుకొని ఆ మొబైల్‌లో ఈ పిచ్చి పిచ్చివన్నీ చూస్తూ ఉంటారట. చూస్తూ వాళ్ళు చేసే చేష్టలు అవి చూసి, "అమ్మ పిచ్చెక్కిపోతోందమ్మా" అని చెప్పి గొడవ పెట్టి నాకు ఒకరోజు ఫోను చేశాడు. నేనన్నాను, "మరి అలాంటప్పుడు అక్కడి నుంచి ఇంక వేరే రూమ్‌కి వెళ్ళిపోవచ్చు కదా! వాళ్ళ దగ్గర ఉండడం ఎందుకు?" అంటే, "లేదమ్మా ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి వాళ్ళు నాకు తారసపడుతూనే ఉంటారు కదా!" అని చెప్పి బాధపడ్డాడు. దీనికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు. మనం చేస్తున్న తప్పే వాళ్ళ జీవితాన్ని అలా పాడు చేసేస్తుంది. మనం ఏం చేస్తున్నాము అంటే, వాళ్ళ మీద అతి నమ్మకాన్ని పెంచుకుంటున్నాం. నమ్మకాన్ని పెంచుకోవాలి. కానీ అతి నమ్మకాన్ని పెంచుకోకూడదు. మీకు ఇంకో విషయం తెలుసా? మీరు అడుగుతారేమో, మరి మీరేం చేశారండి అని. నేను మా పిల్లలకి కూడా బీటెక్‌కి వచ్చిన తర్వాత మాత్రమే మొబైల్ ఇచ్చాను. అది కూడా కమ్యూనికేషన్‌కి. నేను ఎప్పుడు చెప్తాననమాట వాళ్ళతో. ఏంటంటే, ఇవన్నీ మనం మొబైల్స్‌లో అవన్నీ చెత్తా చెదారం ఉంటాయి నాన్న. మనం మొబైల్ ఎందుకు ఉపయోగించుకోవాలి అంటే, మన జీవితాన్ని బాగు చేసుకోవటం కోసం మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. లేదు అంటే మనకి ఎన్ని కష్టాలొస్తాయి, ఎన్ని నష్టాలొస్తాయి, మనం ఎన్ని ఫేస్ చేయాలని చెప్పి నేను వాళ్ళకి ప్రతిరోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక, కాలేజ్ నుంచి వచ్చాక ప్రతిరోజు ఒక అరగంట సేపు వాళ్ళతో కూర్చొని మాట్లాడేదాన్ని. దాంతో పాటు నేనేం చేశానో తెలుసా? కనీసం నేను టీవీలో సీరియల్స్ చూడటం కానీ, టీవీలో సినిమాలు చూడటం గానీ, ఇప్పటికి నేను సినిమాలు అవేం చూడను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, మనం ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు పిల్లలు అడ్డు రాకుండా ఉండడం కోసం మొబైల్‌ని వాళ్ళ చేతిలో పెట్టి, వాళ్ళని ఒక పంజరంలో బంధించేస్తున్నాం. అలాంటి బందీని చేసి మనం పిల్లల జీవితాలని రాసేస్తున్నాం. వాళ్ళు ఖచ్చితంగా మంచిదానికి ఉపయోగించుకుంటే చాలా సంతోషమే. ఏమీ తెలియని అమాయకమైన పిల్లలు వాళ్ళు. అలాంటి పిల్లల చేతికి మనం కత్తిచ్చి, "అరే జాగ్రత్త పొడుచుకోకు" అని చెప్తున్నాను తప్ప, మనం అది పొడుచుకున్న తర్వాత దానికి ఇంపాక్ట్స్ ఏంటి? అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని మనం చెప్పకుండా చేతికి కత్తిచ్చేస్తాం. కాస్త ఆడపిల్లలనైనా, మగపిల్లలనైనా ఈ వయసులో కాస్త జాగ్రత్తగా తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకోండి. అంటే అందరూ చూసుకుంటారనుకోండి, పిల్లలు పాడైపోవాలని ఎవరనుకుంటారు? అనుకోరు కదా! మీరు ఫస్ట్ నుంచి పిల్లలతో ఒక స్నేహ బంధాన్ని కనుక అలవాటు చేసుకున్నట్లయితే, వాళ్ళు ఎప్పటికీ మీతో స్నేహితులుగా ఉంటారు. అంటే స్కూల్లో వెళ్ళిన తర్వాత, స్కూల్‌కి నుంచి ఇంటికొచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆ అబ్బాయి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ అబ్బాయి ఏమైనా సమస్యలు చెప్తున్నాడనుకోండి, లేదు అంటే ఆ అమ్మాయి ఏమైనా సమస్యలు చెప్తోంది అని అనుకోండి, మనం ఏం చేస్తామంటే వాటిని కొట్టిపారేస్తాం. ఎందుకు ఇవన్నీ పట్టించుకోకు అని. నేను చెప్పాను కదా మన ఛానల్ సబ్స్క్రైబర్ అని. పాపం ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారికి ఎన్నో సార్లు చెప్పాడట. "అమ్మ ఇలా జరుగుతోందమ్మా, ఇలా చేస్తున్నారమ్మా" అంటే, అందరూ ఇలాగే చేస్తారా? నువ్వు ప్రతిదాన్ని పట్టించుకొని ఇలా నువ్వు రాద్ధాంతం చేయకు" అని చెప్పి అంటే, ఆ అబ్బాయి తనలో పడిన మానసిక వేదనని నాకు చెబితే నాకెంత బాధ అనిపించిందో. అలా ఆ అబ్బాయే కాదు, నేను చెప్తున్న అమ్మాయే కాదు, ఆ 10థ్ క్లాస్ అమ్మాయే కాదు, ఎంతమందో అమ్మాయిలు, ఎంతమందో అబ్బాయిలు వాళ్ళ జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు అలాంటి పనులు చేస్తున్నారు అని మీ దృష్టికి వచ్చింది అని అనుకోండి, వాళ్ళని మీరు కొట్టేసి, తిట్టేసి చేస్తే వాళ్ళు మారరు. మీరు ఖచ్చితంగా కౌన్సెలింగ్ ఇవ్వాలి. లేదు అంటే కౌన్సెలింగ్ సెంటర్స్‌కి వాళ్ళని తీసుకువెళ్ళాలి. అప్పుడు మనకంటే బాగా ట్రైన్ చేసిన వాళ్ళు ఉంటారక్కడ. వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్తారు. దయచేసి పిల్లలకి మొబైల్స్ అవి ఇవ్వకండి. జీవితం పాడైపోయిన తర్వాత మనం ఏం చేసుకునేది ఏం లేదు. నేను చాలా చూస్తూ ఉంటాను సామాజిక మాధ్యమంలో. అబ్బా! మా అబ్బాయి మొబైల్ వదలటం లేదు. మా అబ్బాయి రైమ్స్ ఎలా చెప్తున్నాడో చూడండి. అసలు సెల్ మా చేతికి ఇవ్వడు. ఇవన్నీ చాలా గొప్పగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీడియోస్ తీసి ఈ సామాజిక మాధ్యమంలో పెడుతున్నారు. అవి చూసి ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. దయచేసి మొబైల్ అంటే మీరు ఒక ప్రమాదకరమైన ఒక సైనైడ్‌ని చేతిలో ఇస్తున్నారు మన పిల్లలకి. అది ఇవ్వకండి. ఇచ్చినట్లయితే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మీరు చెప్పండి. చెబితే మనం ఏం చేసినా
పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఇబ్బంది పడక్కర్లేదు. వాళ్ళు ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టే ప్రవర్తన తీసుకురాకుండా ఉంటారు. దయచేసి ఈ సామాజిక మాధ్యమంలో వస్తున్నవన్నీ చూసి జీవితాలని పాడు చేసుకోకండి. పూజ చేసినంత మాత్రాన్నే మీరు అది గెలిచేసుకుంటే జీవితంలో అందరూ అదే పని చేస్తారు. పూజ చేస్తే మనం సాధించటానికి ఒక మార్గం, కానీ అంతకు మించి ప్రయత్నం చేస్తే మనం ఖచ్చితంగా సాధించి తీరతాం. ఇటు మనం చేస్తున్న పూజ, అటు మనం చేస్తున్న ప్రయత్నం రెండూ కలిపితేనే మనం సాధించగలుగుతాం అనే విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. భగవంతుడు భగవద్గీతలో మనకి చెప్పిన విషయం అదే. అందంగా మాట్లాడుతున్నారు కదా అని అందరికీ అందమైన మనస్సు ఉండాలని ఏం లేదు. కాబట్టి వాళ్ళ వెనుక ఎలాంటి జీవితం ఉందో మనకి తెలియదు. తెలియకుండా మనం అనవసరంగా అటువంటి వాటికి ఆకర్షణ చెందితే జీవితమే పాడైపోతుంది. ఆ తర్వాత ఏడ్చినా లాభం లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అందరినీ నమ్మేసి అన్ని విషయాలు చెప్పేసి ఆ తర్వాత బాధపడటం కంటే మనం భగవంతుడి పాదాలు మాత్రమే పట్టుకున్నాము అంటే జీవితం బాగుంటుంది. మనుషులు మోసం చేసినట్లుగా భగవంతుడు ఎప్పటికీ మనల్ని మోసం చేయడు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.